దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా విద్యుత్ సంబంధించిన ఉద్యోగులు కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో కూడా ఉద్యోగులు కూడా నిరసన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అయితే 4 కోట్ల లేబర్ కోడ్లను తీసుకొచ్చింది, దాన్ని సవరించాలంటూ కూడా విద్యుత్ ఉద్యోగులు కూడా ఆందోళన బాటపడ్డారు. అయితే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మికులు ఇటు వామపక్షాలు కావచ్చు, ఇటు కార్మిక రంగంలో పనిచేసేటువంటి కార్మిక ఉద్యోగులు కూడా ఆందోళన బాధపడ్డారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బిల్లులని వెనక్కి తీసుకోవాలంటే కూడా వారు తీవ్రంగా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర విద్యుత్కి సంబంధించిన విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగులు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేస్తాం. అసలు సమ్మె ఎందుకు చేస్తున్నారో వారిని అడిగే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా డిమాండ్ ఏంటి, సమ్మె ఎందుకు చేస్తున్నారు? ప్రధానమైన ఈరోజు మరి దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఇంజనీర్స్ ఈరోజు మరి కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ సర్కిల్ ఆఫీస్ ముందు మరి ఆల్ అసోసియేషన్స్ అండ్ ట్రేడ్ యూనియన్స్ కలిపి మరి జేఏసీ ఏర్పడి ఆ జేఏసీ అందరం కూడా మరి ఈరోజు ఎలక్ట్రిసిటీని ప్రైవేటు పరం చేయొద్దు, అలాగే ఇంతకుముందు 2020 అమెండ్మెంట్ బిల్ కూడా ఇంతకుముందు మరి గతంలో మేము చేసిన స్ట్రైక్ ఆపేసినారు, మళ్ళీ అలాంటిది పునరావృతం కాకూడదనే ఆలోచనతోన అలాగే మరి ఈరోజు దేశంలో యొక్క కార్మిక చట్టాలను మరి ఈరోజు కేంద్ర గవర్నమెంటు మరి నిర్వీర్యం చేస్తున్న సందర్భాన్ని ఈరోజు మరి దేశవ్యాప్తంగా ఈరోజు మరి సమ్మె చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అనేది మరి ఈరోజు విధులు బహిష్కరించి ఈరోజు మరి ఆఫీసు ముందు విద్యుత్ భవన్ ముందు మరి అన్ని అసోసియేషన్లు అన్ని యూనియన్లు మరి ఈరోజు మరి స్ట్రైక్ సమ్మెకు మద్దతుగా ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. కాబట్టి గతంలో కేంద్ర గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్లు అయినా మరి ప్రైవేటు పరణ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దానివల్ల మరి అలాగే ఈరోజు ఎలక్ట్రిసిటీని ప్రైవేట్ చేస్తే ఈరోజు మరి కన్జ్యూమర్సు అలాగే రైతులు వారందరికీ మరి రేపు ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఎందుకంటే మరి దీనంతా ఒక ప్రైవేటు పరం చేస్తే ఈరోజు మరి ఇంతకుముందు మరి బిఎస్ఎన్ఎల్ గతంలో మరి బిఎస్ఎన్ఎల్ మనందరికీ తెలుసు, బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు మరి ఒక రకమైన మంచి గవర్నమెంట్ ఒక జవాబుదారీగా ఉండేది. మరి ఈరోజు మరి ఎన్నో మరి జియో అని రకరకాల మరి వచ్చినాయి. దానివల్ల మరి ఈరోజు సామాన్యమైన ప్రజానీకాన్ని కూడా మరి ఈరోజు మరి ఏ రకంగా ఉందో అనేది కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మరి రేపనాడు ఎలక్ట్రిసిటీ ఏమైనా ప్రైవేటు పరం అయితే రేపనాడు సహజమైన నార్మల్గా సామాన్య ప్రజానీకాన్ని కూడా మరి కరెంటు అందలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు మరి మేము అందరం కూడా మా కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఇంజనీర్స్ మరి మేమందరూ కూడా ఈరోజు సమ్మెకు మద్దతుగా తెలపడం జరుగుతుంది. మీరు చెప్పండి సార్, కేంద్ర ప్రభుత్వం 4 ప్రధాన కోడ్లను కూడా అయితే లేబర్ కోడ్లను కూడా నిలిపేయాలని తీసుకొచ్చింది, దీని మీద ఏం చెప్తాను? ఇప్పుడు ఇంతకుముందు మా మిత్రుడు స్వామి చెప్పినట్టు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఇది త్రూఅవుట్ ఇండియాలో మొత్తం ఉన్నది. దీనికి అనుబంధంగా కంప్లీట్ మన స్టేట్లో ఉన్నటువంటి తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాక్ ఏర్పడ్డది. దీనిగాను స్టేట్కు మా కన్వీనర్గా రత్నాకర్ రావు, చైర్మన్గా సాహబా గారు ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ సెక్టర్ కాకుండా అన్ని సెక్టార్లకు సంబంధించి దేశం మొత్తముగా భారత్ బంద్ పిలుపునిచ్చి దాదాపుగా కార్మికులు ఇంకా వేరే సంఘాలు 25 కోట్ల మంది అటెండ్ అవుతున్నారు ఈరోజు. ముఖ్యంగా ఏంటంటే ఇది ఆల్రెడీ ఇచ్చిన పిలుపు మేరకే దీని ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో అక్కడ 5 డిస్కామ్ కంపెనీలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. దానిలో ఇప్పుడు ప్రైవేటైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వారి మద్దతుగా ఇంతకుముందు దఫాలు కూడా మేము కూడా మా టీజీ జాక్ ఏదో ఉందో దానికి అనుగుణంగా మా పిలుపు మేరకు రాష్ట్ర పిలుపు మేరకు కూడా మేము ఇక్కడ కొన్ని ధర్నాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సెక్టార్ ఏంటంటే ఇది పబ్లిక్ రైతులకు వినియోగదారులకు ఉన్నది, వాళ్ళకు బర్డెన్ పడుతుంది మొత్తం ఉద్దేశంతో మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్న దానికి అనుగుణంగా తీసుకొచ్చిన పాలసీస్ మీద కార్మికుల వ్యతిరేక చట్టాలకు కంప్లాస్ మీద తీసుకొని దానికి వ్యతిరేకంగా ఇస్తున్నాము. ఈరోజు మెరుపు విధంగా ఆ రోజు టోటల్ ఈరోజు వర్క్ బైకాట్ చేసి లంచ్ అవుట్ డిమాండ్ చేసేసి అన్ని మొత్తం స్టేట్లో ముఖ్యంగా డివిజన్ ఆఫీస్ దగ్గర ప్లస్ సర్కిల్ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ మా కార్పొరేట్ ఆఫీస్ దగ్గర జనరేట్ స్టేషన్లు అన్ని పిలుస్తున్నాము. ఏదైతే ఇటు నేషనల్ చేసినట్టు దానికి మద్దతుగా పవర్ సెక్టర్ కాకుండా మిగతా సెక్టార్ దీంట్లో అనుబంధంగా ఇటువంటి ఏఐటీసీ కానీ సిఐటీ కానీ ఐఎన్టీసీ కానీ వివిధ సంఘాలు 25 సంఘాలు కూడా దీనికి మద్దతు ఇచ్చు, వామపక్షాలు దీనికి మద్దతు ఇస్తున్నాయి. డెఫినెట్గా పవర్ సెక్టర్ అంది పబ్లిక్ రైతులకు ఫ్యూచర్లో వచ్చే పాలసీస్ మీద వాళ్ళ ప్రైవేటైజేషన్ అయిపోయి కొన్ని ప్రాంతాలు తీసుకుంటే వాళ్ళ ఎక్కువ ఎనర్జీ ఛార్జెస్ పడ్డు సర్వీస్ పడ్డు దానికి మద్దతుగా మేము ఈరోజు సంఘీభావం తెలుపుకుంటూ మేము తెలుపుకొస్తాం. ముఖ్యంగా అంటే ఈ విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ సంబంధించిన రంగాన్ని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే దీన్ని ప్రభుత్వ కార్యాచరణ ఏ విధంగా తీసుకోబోతారు? దానికి దఫాలుగా మేమైతే నిరసన తెలుపుతామో. ఆల్రెడీ ఇంతకుముందు చట్టసభలు దీన్ని తీసుకొచ్చే కూడా దానికి ఒక కమిటీ ఏర్పడ్డది.
కమిటీ ఏర్పడి ఇప్పటిదాకా దానికి ఏంది స్టేక్ హోల్డర్స్ తోటి అందరితోటి కమిటీ వాళ్ళంతా సర్వే చేసుకొని రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పటిదాకా కమిటీ ఏర్పడి కానీ ఇప్పటిదాకా దాని రిపోర్టే పూసుకోలేదు. ఇది యాక్చువల్గా చట్టసభలు పెట్టాలన్నప్పుడే దాన్ని అపోజ్ చేసినప్పుడే గవర్నమెంట్ దీనికి ఏం చేసిందంటే ప్రతి దాంట్లో స్టేక్ హోల్డర్ తోటి ఎవరైనా దీని ఎలక్షన్ సెక్టార్ తోటి ఇంకా రైతులతో కమిటీ తోటి దాంట్లో మనకు అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీంట్లో ఉన్నారు అప్పుడు మన స్టేట్లో మొత్తం తీసుకోవడానికి. అది ఇంకా అప్పుడు చేసినప్పుడే ఆ విధంగా మేము అపోజ్ చేసినాము. దానికి ఒక కమిటీ ఏర్పడ్డది. ఆ కమిటీ సర్వే రిపోర్ట్ తీసుకొని సబ్మిట్ చేయాలి దానికి మొత్తం. రైట్. ఉత్తమీన కూడా అయితే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా అయితే కార్మిక రంగాన్ని కావచ్చు, మిగతా సంబంధించిన ఈ విద్యుత్ సంబంధించిన ఉద్యోగులు కూడా అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 4 సవరణ కోడ్లు లేబర్ కోడ్లను వెనుకకు తీసుకోవాలా, లేదంటే విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకునే లేదు. ఖచ్చితంగా కార్మికులకు కావాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు, కార్మికులకు కావాల్సిన స్కీమ్స్ కూడా అమలు చేయాలని చెప్పి వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, టీం మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.